హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రేమతో వండండి, ప్రేమతో వడ్డించండి. ఇవాళ మనం ఆలు, మేతి ఇంకా బఠానీ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. చాలా చాలా బాగుంటుంది. రోటీలకు అయితే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒకవేళ మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ రెసిపీని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక పొడవుగా సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిర్చిలు తీసుకొని వాటిని కూడా కట్ చేసుకొని వేసుకోండి. మీకు కారం ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ పచ్చిమిర్చిలను వేసేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ కసూరి మేతి కూడా వేసేసుకొని లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మాత్రమే ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువగా ఫ్రై అయ్యే అవసరం లేదు. ఆనియన్స్ లైట్గా కలర్ చేంజ్ కాగానే ఒక కప్పు మొలకెత్తిన బఠానీలను వేసుకోవాలి. ఇవి ఈజీగా మార్కెట్లో దొరికిపోతాయి. ఒకవేళ మీకు దొరకకపోతే ఓవర్ నైట్ బఠానీలను నానబెట్టేసుకొని వాటర్ తీసేసి వాటిని ఏదైనా బట్టలో వేసేసి అలా ఉంచేసుకుంటే 1 to 2 డేస్లో స్ప్రౌట్స్ అయిపోతాయి. వాటిని మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి కూడా పెట్టుకోవచ్చు. ఇలా ఈ బఠానీలని ఒక 2 to 3 మినిట్స్ హై ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకోండి. బఠానీలు ఫ్రై అయిపోగానే ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం మీరు ఎలా తింటారో దాన్ని బట్టి వేసుకోండి. 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసేసుకొని వీటన్నిటిని బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకొని మళ్ళీ 1 నిమిషం పాటు ఫ్రై చేసేసుకోవాలి. ఇవి ఫ్రై కాగానే ఇప్పుడు ఇందులో ఉడకపెట్టి కట్ చేసుకున్న 4 ఆలుగడ్డ ముక్కలను వేసేసుకోవాలి. ఆలుగడ్డ ముక్కలని ఇలా పెద్ద పెద్దగా కట్ చేసుకోండి. చిన్నగా కట్ చేస్తే ఏమవుతుందంటే తొందరగా అవి విరిగిపోతాయి కలిపేటప్పుడు. అందుకని ఇలా పెద్దగా కట్ చేసేసుకొని వేసేసుకోండి. ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకొని 2 to 3 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోండి. ఆలుగడ్డలు వేసిన తర్వాత హై ఫ్లేమ్లో ఫ్రై చేయకండి. మీడియం ఫ్లేమ్లో 2 to 3 మినిట్స్ బాగా ఫ్రై చేసేసుకోండి. ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి. మళ్ళీ దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ కర్రీ అయితే చాలా చాలా బాగుంటుంది. చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ. ఎవరైనా దీన్ని చేసేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ సాల్ట్ అంతా కలిపేసుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఆలుగడ్డలు బాగా ఫ్రై అయిపోయాయి. ఇలా బాగా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకోవాలి. కొత్తిమీర ఎంత ఎక్కువ వేస్తే అంత టేస్టీగా ఉంటుంది. కొత్తిమీర కొంచెం ఎక్కువగానే వేయండి. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలిపేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని 1 మినిట్ ఫ్రై చేసుకోండి. ఇలా 1 మినిట్ ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసేసుకోవాలి. టేస్టీ ఆలు మేతి బఠానీ కర్రీ సర్వ్ చేసుకోవడానికి రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ప్రేమతో వండండి, ప్రేమతో వడ్డించండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇంకా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.